ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడానికి కారణాలు ఏముంటాయి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది నార్మల్గా ఎవరికైనా కానీ రావచ్చు. ఎప్పుడైతే ఫీమేల్స్కి మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మెనోపాజ్ ఏజ్ వరకు ఎప్పుడైనా కానీ ఫీమేల్స్కి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులారిటీ ఉండొచ్చు. అసలు ఇర్రెగ్యులర్ అంటే ఎంతవరకు ఇర్రెగ్యులర్? చాలామందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే, లాస్ట్ మంత్ మాకు 5th వచ్చింది, ఈ మంత్ 7th వచ్చింది, సో 2 days అనేది మాకు లేట్ అయింది, 1 day అనేది ఎర్లీగా వచ్చింది, ఈ ప్యాటర్న్ని ఇర్రెగ్యులర్ అంటారా? సో ఇలాంటి ప్యాటర్న్ అనేది మనం చూస్తే దీన్ని ఇర్రెగ్యులర్ అనేది అనరు. నార్మల్గా సైకిల్ వచ్చినప్పుడు 28 to 30 days అనేది రావడం అనేది కామన్. ఒక 2 days ముందైనా 2 days తర్వాత అయినా కానీ వస్తుంది అంటే అది నార్మల్. ఇలా కాకుండా సైకిల్స్ అనేవి వచ్చినప్పుడు 10 days ముందు రావడము, లేదు అంటే మంత్కి ట్వైస్ రావడము, అండ్ లేట్గా రావడము, ఒక 2 months రాకపోవడము, 3 months రాకపోవడము. కొందరు కేసెస్ ఎలా ఉంటాయంటే ఈవెన్ ఒక 6 months 1 year వరకు కూడా డేట్ అనేది రాదు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నిటినీ మనము ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టుగా క్యారెక్టరైజ్ చేస్తాము. ఇలా రావడానికి రీజన్స్ అన్నట్టుగా మనం చూస్తే, ఇనీషియల్గా ఎప్పుడైతే ఫీమేల్స్కి డేట్ అనేది స్టార్ట్ అవుతుందో, అంటే అరౌండ్ ఈ 14 years అన్నా 15 years అన్నా మెన్స్ట్రువేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి ఈ ఒక లోపల ట్రాక్ట్ అనేది మెచ్యూర్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇనీషియల్గా ఒక 2 ఏళ్ల వరకు కూడా వాళ్ళకి డేట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావచ్చు. దాని తర్వాత జనరల్గా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్కి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఇలా కాకుండా ఇంకా ఎవరైతే మెనోపాజ్ ఏజ్కి రీచ్ అవుతున్నారో, అంటే డేట్స్ అనేవి ఆగిపోయే స్టేజ్కి వస్తున్నారో వాళ్ళకి కూడా సైకిల్ ఇర్రెగ్యులారిటీ అనేది అవుతుంది. సో ఆ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుంటారు. డేట్స్ అనేవి సరిగ్గా రావు, మంత్లీ అనేది ట్వైస్ రావచ్చు, వచ్చినప్పుడు ఎరాటిక్ బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వచ్చు, గడ్డలుగా పోవచ్చు. ఇలా అన్ని సైకిల్ డిఫరెన్సెస్ అనేది చూస్తుంటారు. ఇవి ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలు అన్నమాట. తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్కి అన్నట్టుగా మనం చూసుకున్నప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది రావడానికి రీజన్స్ అన్నట్టుగా మనం చూస్తే, ఇప్పుడు మెయిన్గా ఒక 2 ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే, అండాశయంలో ఎగ్స్ అనేవి బాగా తగ్గినప్పుడు దాన్ని పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. తర్వాత వచ్చేసి ఇంకొక సినారియో, అండాశయంలో ఎగ్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు పీసీఓడి అంటాము. సో ఈ 2 ఫీచర్స్ అనేవి మనకి ఒక స్పెక్ట్రమ్ అనేది తీసుకుంటే 2 కంప్లీట్ ఎక్స్ట్రీమ్ సైడ్స్ ఉండేదన్నమాట. ఒకటి ఈస్ట్ అయితే ఒకటి వెస్ట్, అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది రెండిటికి. బట్ రెండిటికి కామన్ సిమ్టమ్ అనేది ఏంటి? ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు మీకు ఇదన్నా ఉండొచ్చు, లేకపోతే ఇదన్నా ఉండొచ్చు. అది మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది మనం చేసినప్పుడు అండాశయంలో ఎగ్ నెంబర్ ఎంత ఉంది అనేది మనము చూస్తాము. ఒకవేళ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఉంది అంటే ఓకే, లేదు ఇప్పుడు ఈ పువర్ ఓవేరియన్ రిజర్వ్లో <4 ఉన్నాయి ఒక ఓవరీలో అంటే అవి తక్కువ ఉన్నాయి అన్నట్టుగా అర్థం చేసుకుంటాము. తర్వాత వచ్చేసి పీసీఓడి ప్యాటర్న్, పీసీఓ మార్ఫాలజీ ఉంది అంటే ఒక ఓవరీలో మోర్ దాన్ 25 ఫాలికల్స్ అనేవి మనకు కనబడుతున్నాయంటే అది పీసీఓడి ప్యాటర్న్ ఉంది అన్నట్టుగా అర్థం చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇలాంటి సమస్యలు అనేవి కూడా ఉంటాయి. థైరాయిడ్ అంటే హైపో అన్నా హైపర్ అన్నా ఏది ఉన్నా కానీ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కనపడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది కూడా ఇంపార్టెంట్. హైపోప్రొలాక్టినేమియా ఇలాంటి కేసెస్లో ప్రొలాక్టిన్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా ఉంటుందో అప్పుడు కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి మనకి కనపడతాయి. సో ఒక సైకిల్ అనేది మనము ఎవ్రీ మంత్ ఒక ఫీమేల్కి వస్తుంది అన్నా కానీ దాని రెగ్యులారిటీ అన్నా కానీ, దాని లెంత్ అన్నా కానీ, అండ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్, ఇవన్నిటితోని మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది ఆ సైకిల్ అనేది చెప్తుందన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటి అంటే అది మనం కరెక్ట్గా ఏ విధంగా వస్తుందనేది గమనించుకోవాలి. ఒకవేళ దాంట్లో మనం ఏమన్నా డిఫరెన్సెస్ అనేవి చూస్తున్నామంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమి డిఫరెన్స్ ఉంది, ఏం సమస్య అనేది బయటపడుతుంది అనేది తెలుసుకుంటే ఫ్యూచర్లో అనేది హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ.